నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నవ్యాంధ్ర శాసన పరిషత్ హైకోర్టు భవన ఆకృతులు ఖరారు. నార్మన్ ఫోస్టర్స్ నమూనాలను ఆమోదించిన చంద్రబాబు. ఏపీ అభివృద్ధిలో జపాన్ భాగస్వామ్యం. డేటా అనలిటిక్స్, ట్రాఫిక్, విపత్తు నిర్వహణ విభాగాల్లో సహకారంపై ఒప్పందాలు. మూడో విడత హరితహారం ప్రారంభించిన కేసీఆర్. ఆకుపచ్చ అద్భుత తెలంగాణగా తీర్చిదిద్దడమే తెరాస సర్కార్ లక్ష్యమని వెల్లడి. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన కేసీఆర్. 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చి తీరుతామని స్పష్టీకరణ. మాదక ద్రవ్యాల దందాపై తెలుగు సినీ పరిశ్రమలో 10 మందికి నోటీసులు. కొందరి వల్లే చెడ్డ పేరు వస్తోందని సినీ పెద్దలు ఆవేదన. ఆగస్టు 15 నాటికి జీఎస్టీ కింద వ్యాపారుల నమోదు. చర్యలు వేగవంతం చేయాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ప్రధాని సూచన. మే నెలలో నిరాశపరిచిన పారిశ్రామిక ఉత్పత్తి 1.7% పరిమితమైన వృద్ధి. చరిత్రాత్మక స్థాయికి దిగొచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం. వన్డే క్రికెట్లో భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ చరిత్ర. అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా రికార్డు. అమరావతిలో ప్రభుత్వ శాశ్వత భవన నిర్మాణాల ఆకృతులు ఒక్కొక్కటిగా ఖరారవుతున్నాయి. శాసన పరిషత్, హైకోర్టు ఆకృతులను ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. సచివాలయం ఆకృతులపై రేపు జీఏడీ అధికారులతో నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధులు సమావేశం కానున్నారు. రాజధానిపై ప్రజల్లో అంచనాలు పెరిగిపోయాయన్న చంద్రబాబు ఏదో ఒక రాజధాని నిర్మించాలని అనుకుంటే ఇంతగా పరితపించని అవసరం లేదని, ప్రపంచంలోని 5 అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా నిలపాలన్నదే తన లక్ష్యమని మరోసారి తేల్చి చెప్పారు. అమరావతిలో ప్రభుత్వ శాశ్వత భవన సముదాయాల నిర్మాణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. తన కార్యాలయంలో సిఆర్డీఏపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి అసెంబ్లీ, ఉన్నత న్యాయస్థానాల భవనాలను ఖరారు చేశారు. నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధులు హైకోర్టుకు వజ్రాకారం, అసెంబ్లీకి బౌద్ధ స్తూపం నమూనాలతో ఆకృతులు రూపొందించగా, అసెంబ్లీకి వజ్రాకారం, న్యాయస్థానాన్ని స్తూపాకారంగా సీఎం మార్పులు సూచించారు. వజ్రాకారం కూడా ఏపీ కోల్పోయిన కోహినూర్ వజ్రాన్ని పోలి ఉండేలా రూపొందించాలని తెలిపారు. శాసనసభ నియోజకవర్గాల పెంపును దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ భవంతి నిర్మాణం జరగాలన్నారు. స్తూపం సంతోషానికి చిహ్నమని, నిజమైన న్యాయం జరిగినప్పుడే సంతోషం కలుగుతుందన్న సీఎం కోర్టు గుమ్మం తొక్కిన ప్రతి వ్యక్తి స్తూపాకారంలో ఉన్న ఈ భవనాన్ని చూసి తనకు న్యాయం దక్కుతుందని భావించాలని పేర్కొన్నారు. ఆ భావనతో ఆలోచిస్తే ఈ ఆకృతి హైకోర్టుకు సరిగ్గా అమరుతుందన్నారు. అమరావతిలోని నవనగరాల్లో భాగంగా నిర్మిస్తున్న న్యాయనగరం భవిష్యత్తులో హాంకాంగ్, లండన్ నగరాల్లా భాసిల్లాలి అన్నదే తన అభిలాష అని తెలిపారు. ప్రపంచంలో అత్యుత్తమ న్యాయ విద్య, న్యాయ సలహా అమరావతిలో తప్పక దొరుకుతుందనే భావన కలగాలన్న ఆయన ఆ మేరకు హైకోర్టుకు స్తూపాకారం ఖరారు చేశారు. మార్చిన హైకోర్టు డిజైన్ ను ప్రధాన న్యాయమూర్తికి చూపించి తుది ఆకృతుల్ని 2 రోజుల్లో సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. అసెంబ్లీలో 4 పక్కల 4 ఒకటి అడ్మినిస్ట్రేషన్, అసెంబ్లీ, దాని పక్కన సెంట్రల్ హాల్, దాని పక్కన కౌన్సిల్ హాల్. అసెంబ్లీ మొత్తం 6 ఫ్లోర్స్ వస్తుంది. ఎస్ఎఫ్టీ టోటల్ గా 4,50,000 వస్తుంది. అసెంబ్లీ, సెక్రటరియట్ ఈ 2 కలిసి 250 acres లో వస్తుంది. హైకోర్టు కూడా 4 ఫ్లోర్లుగా డిజైన్ చేశారు. హైకోర్టు వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ క్వార్టర్స్, అదర్ కోర్ట్స్ కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా కలిసి 250 ఎకరాలు వస్తాయి. హైకోర్టు 6 lakh square feet లో వస్తాయి. పరిపాలనా నగరానికి కొనభాగాన కృష్ణానదికి అభిముఖంగా నిర్మించనున్న సిటీ స్క్వేర్ అమరావతికి ప్రధాన ఆకర్షణగా ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆ మేరకు సిటీ స్క్వేర్ ఆకృతుల్ని రూపొందించాలని ఫోస్టర్స్ బృందానికి చెప్పారు. ముఖ్యమంత్రి, గవర్నర్ అధికారిక నివాసాలు సిటీ స్క్వేర్ లో చెరోవైపు ఉండేలా డిజైన్ చేయగా వాటిని అక్కడి నుంచి మార్చాలని సూచించారు. సిటీ స్క్వేర్ ఆర్థిక కార్యకలాపాలకు ఆలంబనగా అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా నిలవాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇందులోనే రెస్టారెంట్లు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, థియేటర్లు,
థియేటర్లు, కన్వెన్షన్ సెంటర్స్ రావాలని చెప్పారు. సీఎం, గవర్నర్ నివాసాలను నదీ తీరానికి మార్చాలని సూచించారు. ఉభయ సభల భవనాలకు సంబంధించి సభాపతి కోడెల, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తమ అభిప్రాయాలు తెలిపారు. ముఖ్యమంత్రి ఛాంబర్తో సరిసమానంగా ప్రతిపక్ష నేత ఛాంబర్కు ప్రాధాన్యమివ్వాలని యనమల సూచించినట్టు తెలిసింది. అందరి అభిప్రాయాలు తీసుకుని అంతర్గత అలంకరణలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల అవకాశాలను అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జపాన్ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు జపాన్ మంత్రి యుసకే తకాగి ఆధ్వర్యంలో 70 మంది పారిశ్రామిక ప్రతినిధులతో విజయవాడ గేట్వే హోటల్లో సమావేశమైన చంద్రబాబు బృందం నవ్యాంధ్ర అవకాశాల గని అని రాజధాని అమరావతిలో ఉన్న అవకాశాలను కూడా అందిపుచ్చుకోవాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్లో నౌకాశ్రయాలు, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల అభివృద్దిలో జపాన్ భాగస్వామ్యం కోరుతున్నట్లు ఆర్థికాభివృద్ది మండలి చైర్మన్ కృష్ణకిశోర్ వివరించారు. రాజధానిలోని క్రీడానగరి నిర్మాణంలో సహకారం కోరుతున్నట్లు పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ విజ్ఞప్తి చేశారు. జపాన్ సాంకేతిక పరిజ్ఞానం, చిత్తశుద్ది అమరావతి అభివృద్దికి దోహదపడుతుందన్న చంద్రబాబు అమరావతి, టోక్యో మధ్య త్వరలో నేరుగా విమాన సర్వీసులు ప్రవేశపెడతామన్నారు. ఈ సందర్భంగా అమరావతిలో డేటా సెంటర్, విపత్తుల నిరోధక వ్యవస్థ, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థల ఏర్పాటుకు జపాన్ ముందుకొచ్చింది. ఈ మేరకు ఒప్పందాలు కుదిరాయి. JETRO and Government of Andhra Pradesh, we are working very closely, and also Sri City, that is the best city as on today for best infrastructure. We are developing now Tri-City Industrial Hub, Sri City connecting to Krishnapatnam Port and Chennai City and Tirupati. Here you are having 3 airports, 2 airports existing, 1 more airport is going to come, excellent port facilities, water, everything is available. In future, Government of India is working. This is a special employment zone. I am very happy you can bring more and more Japanese companies. వచ్చే 2-3 ఏళ్లలో రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణ, అద్భుత తెలంగాణగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. తెరాస ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించి తీరుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. కరీంనగర్లో 3వ విడత హరితహారానికి ప్రారంభించిన ఆయన హరిత సైన్యాలను ఏర్పాటు చేసుకుని మొక్కలను సంరక్షిస్తే నగదు బహుమతులు అందిస్తామని ప్రకటించారు. తెలంగాణలో అడవుల విస్తీర్ణాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం 3వ విడత హరితహారాన్ని ఘనంగా ప్రారంభించింది. కరీంనగర్లోని దిగువ మానేరు వద్ద మహాగని మొక్కనాటి కార్యక్రమాన్ని లాంఛనంగా మొదలుపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కల సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రకృతి ఎక్కడైతే గొప్పగా పూజించబడుతుందో హర్షిస్తుంది, వర్షిస్తుంది. ప్రజాప్రతినిధులుగా మనం గెలిచినటువంటి వాళ్ళం. ప్రజలకు సేవ అనంటే ఎక్కడో ఆకాశంలో లేదు. మన కరీంనగర్ టౌన్ పచ్చబడాలే అని కార్పొరేటర్లు కనుక అనుకుంటే, శపథం తీసుకుంటే టౌన్ పచ్చబడదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 2 సంవత్సరాల తర్వాత హెలికాప్టర్లో చూస్తే అడవిలో దిగుతున్నామా, కరీంనగర్ టౌన్ లో దిగుతున్నామా అనేటువంటి విధంగా కరీంనగర్ పచ్చబడాలి. ప్రతి గ్రామంలో, పట్టణంలోని ప్రతి మున్సిపల్ వార్డులో గ్రీన్ బ్రిగేడ్స్ ఏర్పాటు కావాలి. ఏ వార్డు వాళ్ళు, ఏ గ్రామం వాళ్ళు అక్కడ మొక్కలు తెప్పించేది, మొక్కలు నాటిచ్చేది, వాటిని సాకేది, పర్యవేక్షణ చేయాలి. అట్లా చేసే వాళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా అవార్డు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో 1 కోటి ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా ప్రయత్నాలు జోరందుకున్నాయని కేసీఆర్ గుర్తు చేశారు. కాళేశ్వరం నీళ్లు ఆ స్వామి యొక్క దయతోని వచ్చే జూన్ నాటికి మన మిడ్ మానేర్ ప్రాజెక్టు, మన లోయర్ మానేర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు అనుసంధానం అయిపోతా ఉన్నది. పనులు పూర్తి కావచ్చినాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇక్కడ నుంచి మనకు పశ్చిమంలో ఉండే మెట్పల్లి, జగిత్యాల, చొప్పదండి ఇతర ప్రాంతాలకు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు ఏవైతే వస్తాయో దానికి కూడా కాళేశ్వరంతోనే మొన్ననే 1000 కోట్లు మంజూరు చేసి ఎస్ఆర్ఎస్పీ డామిని కూడా నింపుతా ఉన్నాం. అంటే ఎస్ఆర్ఎస్పీ కింద ఉన్నటువంటి 15-16 లక్షల ఎకరాలు 2 పంటలు పండిస్తాం ఈ వచ్చే సంవత్సరం నుంచి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దేశంలోనే ఒక గొప్ప జిల్లాగా కరీంనగర్ తయారు కాబోతోందని నేను మనవి చేస్తా ఉన్నా. రాష్ట్ర సమగ్రాభివృద్ది లక్ష్యంగా ముందుకు సాగుతుంటే విపక్షాలు అధికారమే లక్ష్యంగా అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. నేను ఒక మాట చెప్తాను, జోక్ అనిపిస్తుంది అన్నమాట. 1,25,000 యూనిట్ల గొర్రెలు మనం పంపిణీ చేయబోతా ఉన్నాం. ఇండియాలోనే ఎక్కడ లేదు. వేరే రాష్ట్రం వాళ్ళని అడిగినారు, ఏం నాయనా మా గొర్రెలను నువ్వే లూటీ చేస్తావా అని చెప్పి. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష గొర్రెలు 84 లక్షల గొర్రెలు తెస్తే అన్న 10 జావాయా, ఒక లారీ యాక్సిడెంట్ కాదా? 84 వందలని ఇచ్చిన మీ ముఖానికి. కాన్సన్ట్రేషన్ అంతా రాజకీయ అధికారం తప్ప ప్రజల సంక్షేమం కాదు. మనం చూడలేదా కాంగ్రెస్ పార్టీ పరిపాలన? మనం వాళ్ళు ఏమైనా గంధర్వులా కొత్తగా వచ్చిండ్రా? ఏమైనా హిమాలయ పర్వతాలు ఆకుపసర దాకా వచ్చిండ్రా? ఇంత పవిత్రం అయిపోయిందా? ఇప్పుడే మనం పొరపాటు చేసిన తప్పు చేస్తే పంటికి అంటకుండా మళ్ళా మింగేస్తారు తప్ప ప్రజల సంక్షేమం చేయరు. వాళ్ళు తెచ్చినటువంటి అనేక దుర్మార్గాలు పరికి కంపను పక్కకు తొలగిస్తూ పోతున్నట్టుగా ఉన్నది.
కల్తీలు చేస్తా ఉంటే తోలు తీయమని చెప్పినాం, పోలీసులు విజృంభిస్తా ఉన్నారు, కల్తీ దందగాళ్ళందరూ గడగడలాడి చస్తా ఉన్నారు. బంగారు తెలంగాణ సాధన లక్ష్యాలను వివరించిన ముఖ్యమంత్రి ఇందుకు ప్రజలు సహకారం అందించాలని కోరారు. కేసీఆర్ చాలా మొండి, మీకు తెలుసు. మనం పెట్టుకున్న లక్ష్యాలు 100% ఇంటింటికి నల్లా ఇచ్చి మంచినీళ్ళు రావాలి, కరెంటు 24 గంటలు ఉండాలి, 1 కోటి ఎకరాలు తెలంగాణ సస్యశ్యామలం కావాలి, రైతన్నలకు 8,000 రూపాయలు చొప్పున ఎకరానికి పెట్టుబడి ఖచ్చితంగా అందాలి, ఆకుపచ్చ తెలంగాణ, అద్భుతమైన తెలంగాణ తయారు కావాలి. ఇవి సాధించి రాబోయే 2-3 ఏళ్లనే మీకు అప్పగిస్తా అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. త్వరలో 25 కోట్లతో కరీంనగర్లో కళాభారతి నిర్మిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అటు తెలంగాణ వ్యాప్తంగా హరితహారం ఉద్యమంలా కొనసాగింది. తెరాస ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ హైదరాబాద్ అంబర్పేటలోని ఏటీఐ ఆవరణలో భాజపా శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డితో కలిసి మొక్కలు నాటగా, కడియం శ్రీహరి వరంగల్ మామునూరు 4వ బెటాలియన్లో విద్యార్థులతో కలిసి హరితహారంలో పాల్గొన్నారు. హైదరాబాద్ కొత్తగూడ బర్డ్స్ పార్క్లో హోంమంత్రి నాయనితో కలిసి మొక్కలు నాటిన కేటీఆర్ ఒకప్పుడు డంపింగ్ యార్డుగా ఉన్న స్థలాన్ని నందనవనంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. సంగారెడ్డి జిల్లా చింతలపల్లి హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్థానికులతో కలిసి ఉత్సాహంగా మొక్కలు నాటారు. ఖమ్మం వెలుగుమట్ల అటవీ క్షేత్రంలో 5,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల ప్రారంభించారు. అంతకుముందు వనజీవి రామయ్య ఇంటికి వెళ్లిన మంత్రి ఆయన్ను సత్కరించారు. రామయ్యకు 2 పడక గదుల ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. మిగతా మంత్రులు వారి సొంత జిల్లాల్లో హరితహారం కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గిరిజన విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు త్వరలోనే అనుమతులు వస్తాయని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ హామీ ఇచ్చినట్లు తనను కలిసిన ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెప్పారు. తిరుపతి ఐఐటీకి కేంద్రం 3,000 కోట్లు మంజూరు చేసిందన్న వెంకయ్య 2024 నాటికి భవన నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. తాడేపల్లిగూడెం నిట్కు 2 వారాల్లో పూర్తిస్థాయి డైరెక్టర్ను నియమించేందుకు జావడేకర్ హామీ ఇచ్చారని తెలిపారు. గిరిజన విశ్వవిద్యాలయం మన సెంట్రల్ యూనివర్సిటీ వీలైతే తాత్కాలికమైన క్యాంపస్లో దాన్ని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని, దానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించడం జరిగింది. కేంద్రానికి సంబంధించిన వరకు మంత్రి గారు హామీ ఇచ్చారు. ఈ నెలలోనే దాని ఈఎఫ్సి పూర్తి చేసి తర్వాత కేబినెట్కి తీసుకెళ్లాలని, వీలైతే ఈ సమావేశాల్లోనే ట్రైబల్ యూనివర్సిటీ అలాగే సెంట్రల్ యూనివర్సిటీ బిల్లులు కూడా పెట్టాలని చెప్పని కోరడం జరిగింది. సూత్రప్రాయంగా మంత్రి గారు దానికి అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్, బంగాల్, మహారాష్టల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఎయిమ్స్ కు 3 సంచాలకుల నియామకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. గుంటూరు జిల్లా మంగళగిరి, బంగాల్లోని కళ్యాణి, మహారాష్టలోని నాగ్పూర్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఎయిమ్స్ సంచాలకుల పదవులను వెంటనే భర్తీ చేయాలని ప్రధాని నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం నిర్ణయించింది. మరోవైపు సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ వంటి పారామిలిటరీ దళాల్లో విధులు నిర్వర్తించే వైద్యుల పదవీ విరమణ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. దేశంలో వ్యాపారులంతా ఆగస్టు 15లోగా జీఎస్టీ విధానం కింద రిజిస్టర్ చేసుకునేలా చర్యలు వేగవంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సూచించారు. ప్రగతిశీల పాలన, గడువులోగా అమలు విధానం, ప్రగతిపై టెలికాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల సీఎస్లతో సమీక్ష నిర్వహించిన ఆయన కేంద్ర ప్రజాపనుల విభాగం డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ పనితీరులో పురోగతిపైన చర్చించారు. ఈ విభాగాలను నిరంతరం పర్యవేక్షించాలని పట్టణాభివృద్ది శాఖను కోరారు. వ్యాపారులు ఈ మార్కెట్ ప్లేస్ వేదికపైకి వచ్చేలా ప్రోత్సహించాలని కేంద్ర ప్రజాపనుల విభాగానికి సూచించారు. ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రైల్వే, రోడ్డు, పెట్రోలియం రంగాల్లో మౌలిక ప్రాజెక్టులపై సమీక్షించిన ప్రధాని వాటిని వేగంగా పూర్తి చేయాలని నిర్దేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమల్లో పురోగతిపై ఆరా తీసిన మోదీ గృహ నిర్మాణ ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యేలా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సూచించినట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న మాదక ద్రవ్యాల కేసులో తెలంగాణ అబ్కారీ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు మరో 2ని అరెస్ట్ చేశారు. ఈ 2 నుంచి 16 యూనిట్లు ఎల్ఎస్డీ మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మాదక ద్రవ్యాలు వాడుతున్నారన్న అభియోగంపై సినీ పరిశ్రమకు చెందిన 10 మందికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇందులో 3 యువ హీరోలు, 4 దర్శకులు, 2 నిర్మాతలు, ఒక ఫైట్ మాస్టర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 10 మంది పేర్లు వెల్లడించడానికి నిరాకరించిన అధికారులు 6 రోజుల్లో తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలను
సరఫరా చేసిన 12 మందిని ఇప్పటివరకు అరెస్టు చేసిన సిట్ అధికారులు వారి నుంచి ప్రాథమికంగా సేకరించిన సమాచారం ద్వారా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పాఠశాలలకు, కళాశాలలకు, హోటల్స్కు నోటీసులు జారీ చేసిన అబ్కారీ శాఖ ఇప్పుడు సినీ పరిశ్రమలో మత్తుమందులు వాడుతున్న వారికి నోటీసులు ఇచ్చింది. పాఠశాలలు, కళాశాలలను అప్రమత్తం చేసేందుకే నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు సినీ పరిశ్రమకు చెందిన వారిని మాత్రం విచారణకు పిలిచారు. ఈ 10 మంది మత్తుమందులు ఎప్పటి నుంచి వాడుతున్నారు, ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారనే వివరాలను సేకరించేందుకే వారిని విచారణకు పిలిచినట్టు తెలుస్తోంది. తెలంగాణ చలనచిత్ర పరిశ్రమలో మారక ద్రవ్యాలు వినియోగించే వ్యక్తులు తక్షణమే మానుకోవాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో పాటు ప్రముఖ నిర్మాతలు హితవు పలికారు. మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ వారి కదలికల్ని పోలీసులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు తెలిపిన వారు ఇది వ్యక్తిగతంగానూ చిత్ర పరిశ్రమకు మంచిది కాదని హితవు పలికారు. సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగంపై ఆరోపణల నేపథ్యంలో మా అధ్యక్షుడు శివాజీరాజా ఫిల్మ్ ఛాంబర్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయగా నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, నటుడు శ్రీకాంత్, రచయిత పరుచూరు వెంకటేశ్వరరావు హాజరై తాజా పరిస్థితిపై చర్చించారు. డ్రగ్స్ నిరోధానికి అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇది ఏమిటంటే యంగ్స్టర్స్ ఒక ఎంతూజియాజం తోటి మొదటిసారి ఇది ఎలా ఉంటది అని టేస్ట్ చేద్దాం అని బయలుదేరతారు. పొరపాటున ఆ టేస్ట్ చేద్దామన్న ఒకసారే మీరు జీవితం నాశనం చేసుకునే రేంజ్ కి ఒక దీంట్లో ఇరుక్కుపోవడం, ఒక ప్రయాణంలో జరిగిపోవడమో జరుగుద్ది. మీరు కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నామో పర్వాలేదని అనుకుంటున్నా. మీరు అనుకుంటున్నారేమో నేను ఇలా వాడితో చెప్పి ఈ ఫోన్ లోంచి అలా చేసి ఇలా చేసి. నో, గవర్నమెంట్ హ్యాస్ గాట్ ఎ క్లియర్ లిస్ట్ ఆఫ్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్. మీ జీవితాలు నాశనం అయిపోతాయి. We should see that the root of the problem is removed. సప్లై చేసే వాళ్ళు ఎవరో వాళ్ళందరినీ పట్టుకోవాలా, మనలో చేసే వాళ్ళని ఎలా కరెక్ట్ చేయాలా, దట్ షుడ్ బి ది ఎయిమ్. And that's what we are trying to do. We will bring up awareness programs, how to say no to drugs. We will try to put them onto treatments to see that these things do not happen. హైదరాబాద్ నానక్రామ్గూడలో జరుగుతున్న గంజాయి విక్రయాలపై ఈటీవీ ఈనాడు కథనానికి తెలంగాణ అబ్కారీ శాఖ అధికారులు స్పందించారు. నానక్రామ్గూడలోని గంజాయి స్థావరాలపై దాడి చేసిన అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక జిల్లాలోని ఓ హోటల్లో పనిచేసుకుంటూ ఇంటి వద్ద గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న మును సింగ్ ను అరెస్టు చేశారు. అతనితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ శాఖ బృందం గంజాయి సరఫరా, విక్రయాలపై విచారణ జరుపుతున్నారు. అయితే గతంలోనే మును సింగ్ పై బైండ్ ఓవర్ కేసు ఉందని, అయినప్పటికీ మళ్లీ గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నందున అతనిపై మరోసారి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించనున్నట్లు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్ తెలిపారు. విజయవాడలో సంచలనం సృష్టించిన బీసెంట్ రోడ్లో నగల తయారీ కేంద్రంలో దోపిడీ చేసిన దుండగులను అతి త్వరలో పట్టుకుంటామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ముఠాగా ప్రాథమికంగా గుర్తించామన్న ఆయన వారిని పట్టుకునేందుకు ఏపీ సహా 4 రాష్ట్రాల్లో పోలీసు బృందాలు గాలింపు జరుపుతున్నట్లు చెప్పారు. 8 మంది సభ్యుల ముఠా ముందస్తు పథకం ప్రకారం దోపిడీకి పాల్పడిందన్న సవాంగ్ కేవలం ఒక్క మనిషి మాత్రమే వెళ్లగలిగినంత ఇరుకైన దారిలో 8 మంది ఒక్కసారిగా దూసుకురావడం, యజమానులను, పనివారిని తుపాకులు, కత్తులతో బెదిరించి నిమిషాల్లోనే దోపిడీ ముగించి వెళ్లిపోవడం వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. కార్ఖానాకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసిన వారే దోపిడీలో పాల్గొన్నట్టు చెప్పిన సిపి 5 కేజీలకు పైగా బంగారు ఆభరణాలు, 2.5 లక్షల నగదు దోచుకున్నారని యజమాని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. So it is not an ordinary gang. They are North Indian gangs. Maharashtra, UP, అటువైపు నుంచి Mumbai, from those areas. We have already identified 3 people already. దానిలో ఎవరు, వాళ్ళ పేరు అన్ని దొరికినాయి. ఈ వర్క్ షాప్ గురించి పూర్తిగా అవగాహన ఉన్నాయి వాళ్ళు. దాని ప్రకారంగా మనం లీడ్స్ కూడా అదే ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ వాడుతున్నాం మనం. సో ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. కడపలో త్వరలోనే ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్ను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. జిల్లాలో 2వ రోజు పర్యటించిన ఆయన కడప శివారులోని అలంఖాన్ పల్లెలో సర్ప్లస్ వాటర్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కమలాపురం నియోజకవర్గంలోని జింకలవంక వద్ద నీరు ప్రగతి పనులను పరిశీలించారు. వల్లూరు మండలం పైడి కాలువలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. వెంకటాపురం గ్రామస్తులతో మాట్లాడిన లోకేష్ పింఛన్లు, సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. గ్రామంలో సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత మైదుకూరు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. జగన్ నియోజకవర్గానికి కూడా నీళ్లు ఇస్తున్నామన్న ఆయన కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని ఆక్షేపించారు. ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాలతో సమానంగా కడప జిల్లాని అభివృద్ధి చేస్తానని వాళ్ళకి నేను హామీ ఇస్తాం జరిగింది. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ద్వారా దాదాపు 300 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. రాబోయే 2 సంవత్సరాలు గ్రామం నుంచి గ్రామం లింక్ రోడ్లు చాలా ఇబ్బంది ఉన్నాయి. ఈఏపీ ప్రాజెక్ట్ ద్వారా అన్ని గ్రామాలు కూడా లింక్ రోడ్లు అద్భుతమైన మన బీటీఏసీ తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటున్నాను.
మహబూబాబాద్లో జరిగిన హరితహారంలో శాసనసభ్యుడు శంకర్ నాయక్ కలెక్టర్ ప్రీతి మీనా పట్ల అమర్యాదగా ప్రవర్తించడం వివాదానికి దారితీసింది. స్థానిక ఎన్టీఆర్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో శంకర్ నాయక్ తన పట్ల వ్యవహరించిన తీరుపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వ్యవహారానికి సంబంధించి కొన్ని చిత్రాలు వాట్సాప్లోనూ హల్చల్ చేయగా విషయం తెలుసుకున్న ఉద్యోగ సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలతో కలెక్టర్ క్యాంప్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని, లేదంటే విధులకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ కలెక్టర్ను కలిసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. ప్రవర్తన మార్చుకోకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్తో మాట్లాడాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ సూచించారు. వెంటనే కలెక్టర్తో మాట్లాడిన కడియం జరిగిన ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూశామని హామీ ఇచ్చారు. తర్వాత శంకర్ నాయక్ కలెక్టర్ను కలిసి క్షమాపణలు చెప్పగా వివాదం సద్దుమణిగింది. అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి తర్వాత అప్రమత్తమైన కేంద్ర రాష్ట ప్రభుత్వాలు జమ్మూ కశ్మీర్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. ఆగస్టు 7 వరకు అమర్నాథ్ యాత్ర కొనసాగుతున్నందున అదనపు బలగాలను మోహరించడం సహా రహదారులపై పోలీస్ గస్తీని పెంచాయి. అమర్నాథ్కు వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పోలీసులు రిజిస్ట్రేషన్ లేకపోతే అనుమతించడం లేదు. మార్గమధ్యంలో వాహనం మరమ్మతుకు గురైతే చరవాణి ద్వారా సమీపంలో ఉన్న భద్రతా బలగాల శిబిరాలకు వెంటనే సమాచారం ఇవ్వాలని డ్రైవర్లకు సూచించారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు కేంద్ర మంత్రులు హన్స్రాజ్ అహీర్, జితేంద్ర సింగ్ కశ్మీర్ వెళ్లి పరిస్థితి సమీక్షించారు. గవర్నర్ ఓహ్రా, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సహా సైనిక, పోలీస్, పారామిలిటరీ, నిఘా విభాగ అధికారులతో సమావేశమై భద్రతా ఏర్పాట్లను తెలుసుకున్నారు. అమర్నాథ్ యాత్రికులను కలిసి ఏర్పాట్లపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడికి వ్యతిరేకంగా కశ్మీర్లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. దోషులను కఠినంగా శిక్షించాలని అన్ని వర్గాల ప్రజలు నినాదాలు చేశారు. కొన్ని చోట్ల బంద్ పాటించగా హురియత్ కాన్ఫరెన్స్, జేకేఎల్ఎఫ్ వంటి కశ్మీర్ వేర్పాటువాద సంస్థలు ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాయి. అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పాకిస్తాన్ జాతీయుడు లష్కర్-ఎ-తోయిబా కమాండర్ అబూ ఇస్మాయిల్ కోసం భద్రతా బలగాలు గాలింపు ముమ్మరం చేశాయి. ముఖ్యంగా దక్షిణ కశ్మీర్లో అబూ ఇస్మాయిల్ కోసం వేట కొనసాగిస్తున్నాయి. అటు అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడికి తమకు ఎలాంటి సంబంధం లేదన్న లష్కర్-ఎ-తోయిబా తీర్థయాత్రికులపై దాడి చేయడం ఇస్లామిక్ బోధనలకు వ్యతిరేకమని తెలిపింది. జమ్మూ కశ్మీర్లో హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందిన 3 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. బుద్గాం జిల్లా రెడ్బాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంపై నిన్న సాయంత్రం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. రాత్రిపూట గాలింపును నిలిపివేసిన పోలీసులు ఉదయం తిరిగి ఆ ప్రాంతాన్ని అణువణువు జల్లెడపట్టారు. ఈ సమయంలోనే ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు తెగబడగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు వెల్లడించారు. ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మైనింగ్, తయారీ రంగాల్లో మందగమనంతో మే నెలలో పారిశ్రామిక ఉత్పత్తి నిరాశనే మిగిల్చింది. 2016 మే నెలలో పారిశ్రామిక ఉత్పత్తి 8% వృద్ధిని నమోదు చేస్తే ఈసారి 1.7%కే పరిమితమైంది. 2017-18 ఆర్థిక సంవత్సరం తొలి 2 నెలల్లో పారిశ్రామిక ఉత్పత్తి నిరాశపరిచింది. ఏప్రిల్, మే నెలల్లో దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి 2.3%కి పరిమితమైంది. గత ఏడాది ఇదే కాలంలో 7.3% వృద్ధి నమోదైనట్టు కేంద్ర గణాంక శాఖ వెల్లడించింది. పారిశ్రామిక ఉత్పత్తి గణనలో అత్యంత ప్రాధాన్యమున్న మూలధన వస్తువుల రంగం మే నెలలో 3.9% క్షీణతను నమోదు చేసింది. గత ఏడాది మే నెలలో ఈ రంగం 13.9% వృద్ధి నమోదు చేసిందని గణాంక శాఖ వెల్లడించింది. గత ఏడాది మే నెలలో 5.7% వృద్ధి చెందిన మైనింగ్ రంగం ఈసారి 0.9% క్షీణతను నమోదు చేసినట్టు గణాంక శాఖ వెల్లడించింది. 2016 మే నెలలో 8.6% పెరిగిన తయారీ రంగం ఈ ఏడాది 1.2%కి తగ్గింది. విద్యుత్ ఉత్పత్తిలో వృద్ధి మాత్రం 6.1% నుంచి 8.7%కి పెరిగింది. పారిశ్రామిక ఉత్పత్తిలో తగ్గుదలతో తదుపరి ద్రవ్య పరపతి సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించాల్సిన పరిస్థితిని కల్పిస్తోందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు జూన్ నెలలో చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 1999 తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి క్షీణించింది. గత ఏడాది జూన్లో 5.77% నమోదైన చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఈసారి 1.54%కి తగ్గింది. ప్రధానంగా కూరగాయలు, పప్పులు, పాల ఉత్పత్తుల ధరల్లో తగ్గుదల వల్లే చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం చరిత్రాత్మక స్థాయికి దిగివచ్చిందని చెప్పిన గణాంక శాఖ జూన్లో కూరగాయల ధరలు 16.53% తగ్గితే పప్పుల ధరలు 21.93% క్షీణించినట్టు వెల్లడించింది. మాంసం, చేపల ధరలు మాత్రం 3.49% పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యాంశాలు మరోసారి. నవ్యాంధ్ర శాసన పరిషత్, హైకోర్టు భవన ఆకృతులు ఖరారు. నార్మన్ ఫోస్టర్స్ నమూనాలను ఆమోదించిన చంద్రబాబు. ఏపీ అభివృద్ధిలో జపాన్ భాగస్వామ్యం, డేటా అనలిటిక్స్, ట్రాఫిక్, విపత్తు నిర్వహణ విభాగాల్లో సహకారంపై ఒప్పందాలు.
మూడో విడత హరితహారం ప్రారంభించిన కేసీఆర్ ఆకుపచ్చ అద్భుత తెలంగాణగా తీర్చిదిద్దడమే తెరాస సర్కార్ లక్ష్యమని వెల్లడి. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన కేసీఆర్ 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చి తీరుతామని స్పష్టీకరణ. మాదక ద్రవ్యాల దందాపై తెలుగు సినీ పరిశ్రమలో 10 మందికి నోటీసులు. కొందరి వల్లే చెడ్డ పేరు వస్తోందని సినీ పెద్దలు ఆవేదన. ఆగస్టు 15 నాటికి జీఎస్టీ కింద వ్యాపారుల నమోదు, చర్యలు వేగవంతం చేయాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ప్రధాని సూచన. మే నెలలో నిరాశపరిచిన పారిశ్రామిక ఉత్పత్తి 1.7% పరిమితమైన వృద్ధి, చరిత్రాత్మక స్థాయికి దిగొచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం. వన్డే క్రికెట్లో భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ చరిత్ర, అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా రికార్డు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.